కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అట. ఈ నెల 18వ తేదీ నుంచి ఆంక్షలు, ఏడాదిన్నర పాటు అమలు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ పోవాలంటే ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద లెఫ్ట్ తీసుకోవాలన్నట. లెఫ్ట్ తీసుకొని బీఆర్ఎస్ భవన్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా వెళ్ళాలన్నట. నేను అనుకుంటున్నా ఏంటంటే అక్కడికి పోకపోవడమే బెటర్ ఏమో, వద్దనుకుంటే ఇక కొంచెం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం బెటర్ ఏమో. ఇక నాలుగు దూరినామంటే ఇక మళ్ళీ వెనకకొచ్చుడు ఉండదు, ముందుకు పోవడం ఉండదు ఇక. సో మొత్తం వన్ వేలు చేసిరు ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిరు ఈ రోడ్లు మొత్తం. అది మొత్తం ఒక పెద్ద జంక్షన్ లాగా తయారు కాబోతున్నది. దేనికోసం అంటే దీని వెనకాల కూడా ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆ కేబీఆర్ పార్క్ దగ్గర పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, ఆగిపోయింది ఇప్పుడు మంత్రి డెవలపర్స్ది. అట్లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరగాలి, పూర్తి కావాలి, అక్కడి నుంచి ట్రాఫిక్ నియంత్రించాలంటే ఈ మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి ముందుగా. అందులో భాగంగా చేస్తుందే ఇది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నిర్మాణాలు ఏంది, ఎకో సిస్టమ్ దెబ్బతింటున్నది, నెమళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చాలా పెద్ద లెక్చర్లు ఇచ్చిండు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డింగ్లు కూలగొట్టాలిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత. మరి సైలెంట్గా ఎందుకున్నాడు? అయిపోయింది, వాటా సెట్ అయిపోయింది ఆ రోజుకే. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వాటా సెట్ అయింది రాత్రికే. అయితే ఇప్పుడు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అట మొత్తం. ఈ నెల 18వ తేదీ నుంచి ఆంక్షలు ఉంటాయట. ఇవాళ 12th, ఇంకొక 5 daysలో ఇది స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 1.5 year అట. 1.5 year దాకా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇగో పంజాగుట్ట నుంచి మీరు మాదాపూర్ పోవాలనుకోండి, ఎట్లా పోవాలి? పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్ళాలంటే ఎన్టీఆర్ భవన్ దగ్గరికి రాగానే లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, కేబీఆర్ పార్క్ ముందు నుంచి వెళ్ళడానికి రోడ్ లేదు, వన్ వే. సో కాబట్టి మీరు లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్ ఉంది కదా, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. బీఆర్ఎస్ భవన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా వెళ్ళాలి. మాదాపూర్ నుంచి పంజాగుట్టకి పోవాలనుకోండి, మళ్ళీ రిటర్న్ రావాలనుకోండి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు నుంచి రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్ మీదుగా వెళ్ళిపోవాలంటే ఇది రెగ్యులర్ దారే. ఇది సైన్ బోర్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్, పోలీసులకు వాహనదారులు సహకరించాలి. సిపి సజ్జనార్ వాహనదారులకు కూడా పోలీసులు జర సహకరించాలి, అది కూడా చెప్పాలి. సో ఇట్లా ఈ రోడ్డు మొత్తం ఇది చేయబోతున్నారట. ఇదంతా వన్ వే అనమాట. ఇప్పుడు ఇటు నుంచి ఇట్లే పోవాలి, ఇటు నుంచి వచ్చేవి ఇట్లనే పోవాలి. ఇక మళ్ళా ఇట్లా పోవడానికి వీల్లేదు. ఇవన్నీ డబుల్ రోడ్స్ అయినప్పటికీ సో వే మొత్తం వన్ వే చేసినారు. ఇట్లనే పోవాలి, మళ్ళీ ఇట్లనే రావాలి, మళ్ళీ ఇట్లా వెనకకు రావడం అనేది కుదరదు. మొత్తం అంతా క్లోజ్, టోటల్ వన్ వే. కొంత ప్రయాణం లేట్ అవ్వచ్చు. త్వరలో ట్రైబల్ హెల్త్ పాలసీ అట. ఏందో ఇది. ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభాతో సంబంధం లేకుండా దూరాన్ని బట్టి హాస్పిటల్స్ అట. ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఒక హెల్త్ సెంటర్ అట. 108 వెళ్ళలేని గూడాలకు బైక్ అంబులెన్స్లు అట. బాబు నువ్వు బడ్జెట్లో వైద్యానికి నువ్వు కేటాయించిన బడ్జెట్ ఎంతనో జర చెప్పు. ఇవన్నీ చెప్పకుండా, బడ్జెట్ పెంచకుండా ఈ పేపర్లలో ఇట్లాంటి వార్తలు వేయించి డ్రామాలు చేసి ఏదో ఒక 2-3 గ్రామాల్లో 2-3 ఏదో చూయించి మహిళలను కోటీశ్వరులను చేస్తా, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నా. ఎన్ని ఇచ్చినావు అంటే ఇక గాడోడి ఉంటుంది, అది చూపిస్తాడు. స్కూల్ మొత్తం డెవలప్ చేసిన, టీపీఎస్లు కట్టబోతున్నాయి. ఏడ కట్టినావు? 6 రూట్లలో కట్టినా, ఒకటి కట్టిండు. ఇంతే ఉంటుంది అంటే ఒకటి చూపిస్తాడు, మొత్తం చేసేసిన అని చెప్తాడు. ఇది కూడా అంతే. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 4% ఉన్న వైద్యానికి మీరు కేటాయిస్తున్న బడ్జెట్ని అట్లీస్ట్ 15%కి పెంచండి. అట్లీస్ట్ 25%కి పెంచాలి. అట్లీస్ట్ 15% పెంచండి. పెంచిన తర్వాత ఇవన్నింటి గురించి మాట్లాడండి. అంతవరకు దాకా మీరు చేస్తున్నది డ్రామా, పెద్ద మోసం, మాయ అని అనుకుంటారు జనం.